22 జనవరి షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్. ఇది మ్యాథ్స్ పేపర్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ 7 power n డివైడ్స్ 101 ఫ్యాక్టోరియల్ లార్జెస్ట్ n వాల్యూ అడుగుతున్నాడు. సో మనకి డైరెక్ట్ ఫార్ములానే ఉంది, మనకి ఐపీ లెవెల్లో కూడా ఉంది ఫార్ములా. n ఫ్యాక్టోరియల్లో ప్రైమ్ నెంబర్కి ఎక్స్పోనెంట్ కనుక్కోవడానికి మన ఫార్ములా ఉంది. ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ p ఇన్ n ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఏంటి? స్టెప్ n బై p ప్లస్ స్టెప్ n బై p స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇలా 0 వచ్చేందుకు రాసుకుంటాంగా. ఇది ఓన్లీ n ఫ్యాక్టోరియల్లో ప్రైమ్ నెంబర్ మాత్రం ఎక్స్పోనెంట్. సో ఆ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే నీకు x7 యొక్క లార్జెస్ట్ పవర్ వచ్చేస్తుంది. సో ఎంత? 101/7 ప్లస్ స్టెప్ 101/49 ప్లస్ అలా అండ్ సో ఆన్. అర్థమైపోతుంది. 7 cube 343 కదా, ఎలా 0 వచ్చేస్తుంది. సో ఇది ఎంత వస్తుంది? 7 1 టైం అంటే 1 టైం, 3 1 అంటే 4 టైమ్స్ 14 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో స్టెప్ 14 పాయింట్ సంథింగ్ ఎంత? 14 ప్లస్ నెక్స్ట్ ఇది 2 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత? 2. సో ఆన్సర్ 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి f of x పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఇక్కడ 3 అన్నోన్స్ ఉన్నాయి. ఆ 3 కాన్స్టెంట్స్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టే. సో ఫస్ట్ 3 టైమ్ డిఫరెన్షియేట్ చేయాలి ఈ ఫంక్షన్ని. ఫస్ట్ f dash of x చేస్తే ఎంత వస్తుంది? 3x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ f dash of 1 నెక్స్ట్ 2 ఇంటూ f double dash of 2 2 ఇంటూ f double dash of 2 కరెక్టేనా? నెక్స్ట్ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే f double dash of x is equal to 6x ప్లస్ 2 ఇంటూ f dash of 1. ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే f triple dash of x ఈక్వల్ ఏమొచ్చేస్తుంది? 6. సో 3 టైమ్ డిఫరెన్షియేట్ చేస్తే x ప్లస్లో డిపెండ్ అవ్వట్లేదు కదా, x ప్లస్ ఏం పెట్టినా ఆన్సర్ 6. సో ఈ కాన్స్టెంట్ 6 వచ్చేసింది. ఈ కాన్స్టెంట్ 6 వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది f dash of 5. సో f dash of x తెలిసి సరిపోతుంది. అంటే f dash of 1 తెలియాలి, f double dash of 2 తెలియాలి. సో నీకు 2 అన్నోన్స్ ఉంది కదా, 2 కండిషన్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ x బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటే బెటర్? f dash ఉంది కాబట్టి x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడేమొస్తుంది? f dash of 1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 ఇంటూ f dash of 1 ప్లస్ 2 ఇంటూ f double dash of 2. సో దీని నుంచి ఏమొచ్చేస్తుంది? f dash of 1 ప్లస్ 2 ఇంటూ f double dash of 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొకసారి చెక్ చేసుకోండి. f dash of 1 ప్లస్ 2 ఇంటూ f double dash of 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x ప్లస్లో ఈసారి 2 పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి f double dash లోపల ఏముంది? 2 ఉంది కాబట్టి. సో f double dash of 2 ఈక్వల్ టు 12 ప్లస్ 2 ఇంటూ f dash of 1. ఓకే, సో మనకి అన్నోన్ కావాలంటే ఎలిమినేషన్ మెథడ్ బెటర్. అప్పుడు పైదాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2, ఇక్కడ 4, ఇక్కడ 6. తర్వాత ఈ రెండు ఏం చేసేయాలి? సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఈ f double dash of 2 అనేది తీసుకెళ్ళిపోతే మైనస్ f double dash of 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 5 ఇంటూ f double dash of 2 6 మైనస్ 12 అంటే మైనస్ 6, అటువైపు వెళ్తే 6. సో f double dash of 2 ఎంత వస్తుందంటే 6/5. నెక్స్ట్ f dash of 1 ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. f dash of 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ f dash of 1 అయితే దాని ముందు ఈక్వేషను f dash of 1 ఇక్కడ రాద్దాం, లేదంటే 2 ఇంటూ f dash of 1 ఈజ్ ఈక్వల్ టు f double dash of 2 తీసుకెళ్ళిపోతున్నా. అప్పుడు ఎంత? 6/5 మైనస్ 12. సో ఇది ఎంత వస్తుంది? 6 మైనస్ 60/5. సో మైనస్ 54/5 వచ్చేస్తుంది. ఇదంతా 2 ఇంటూ f dash of 1. సో f dash of 1 ఎంత? మైనస్ 54/10. సో ఫైనల్ వాల్యూస్ రాసుకుంటే f dash of 1 ఏమో మైనస్ 54/10 అంటే ఎంత? మైనస్ 27/5. నెక్స్ట్ f double dash of 2 ఏమో 6/5 వచ్చింది. f double dash of 2 6/5 వచ్చేసింది. సో ఈ రెండు వచ్చేసి ఆన్సర్ అయిపోయినట్టు. మనకు కావాల్సిన f dash of 5 కాబట్టి f dash of x లో ఈ రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది? f dash of x ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ f dash of 1 ప్లస్లో మైనస్ 27/5 రాస్తున్నా ప్లస్ 2 ఇంటూ f dash of 2 అంటే 12/5 వచ్చేస్తుందిగా. సో ఇది ఆన్సర్. సో x ప్లస్ 5 పెట్టుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే. x ప్లస్ 5 పెట్టుకుంటే 3 ఇంటూ 25 ప్లస్ 5 క్యాన్సిల్, ఇక్కడ మైనస్ 54 ప్లస్ 12/5. సో 75 నుంచి 54 పోతే 21 ప్లస్ 12/5. సో ఇక్కడ ఎంత వస్తుంది? 105 ప్లస్ 12/5. సో 117/5. సో ఆన్సర్ అంతా ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ let O be the vertex of parabola, standard parabola అనే హారిజాంటల్ parabola, the locus of centroid of triangle OPA అంటున్నాడు. ఇక్కడ O అనేది వెర్టెక్స్ అన్నాడు, P ఏమో parabola మీద ఉంది, A ఏమో x axis మీద ఉంది. నెక్స్ట్ యాంగిల్ OPA ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాడు.
అయితే దేని యొక్క లోకస్ అడుగుతున్నాడు, సెంట్రాయిడ్ యొక్క లోకస్ అడుగుతున్నాడు. దేని యొక్క లోకస్ అడుగుతున్నాడు ఆ పాయింట్ ఏమనుకుంటాం, హెచ్ కామాకే అనుకున్నాం కదా, ప్రొసీడ్ అవుతాం. సో ముందు డయాగ్రామ్ వేసుకుందాం. y² = 16x స్టాండర్డ్ పారాబోలా అనేగా. నెక్స్ట్ పి అనే పాయింట్ ఇన్ జనరల్ ఏదో ర్యాండమ్ పాయింట్ అంటున్నాడు. సో ఏం తీసుకోవచ్చు, ఇన్ జనరల్ మనం ఎప్పుడు కూడా పారామెట్రిక్ పాయింట్లు చేస్తాం కదా. సో ఇక్కడ ఏ అంతా 4, సో అప్పుడు 4t² 80² 280 అన్నప్పుడు 280 అయిపోతుందిగా. ఎనీ ర్యాండమ్ పాయింట్ చేసుకున్నా. ఓనేమో వెర్టెక్స్ అంటున్నాడు 0, 0. ఇంకా ఈ ఏనే పాయింట్ ఎక్కడ ఉంది, x మీద ఉంది. సో ర్యాండమ్ ఏదో పాయింట్ ఆల్ఫా, 0 తీసుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ యొక్క లోకస్ ఎంత అంటున్నాడు, g. దాన్ని హెచ్ కామాకే అనుకుందాం. సో ముందు హెచ్ కామాకే పాయింట్ రాసేద్దాం. ఏమొస్తుంది హెచ్ కామాకే పాయింట్, సో సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ బై 3 సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై 3 రాసుకుంటే 4t² + ఆల్ఫా బై 3 ఎంత, 80/3. సో ఇక్కడ మనం టీని ఎలిమినేట్ చేసేయాలి. ఇంకా అన్నోన్ ఆల్ఫా కూడా ఇచ్చేసాడు. మరి ఆల్ఫాకు ఒక కండిషన్ ఇవ్వాలిగా. ఏంటి ఆ కండిషను, యాంగిల్ ఓపీఏ, ఈ యాంగిల్ ఎంత అంట 90 degrees అండి. అక్కడ నుంచి తెచ్చేసుకోవచ్చుగా. 90 కనపడంగానే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అంతా -1. సో ఈ లైన్ యొక్క స్లోప్ 80t/4t². 80t/4t² అంటే ఎంత వస్తుంది, 2/t. డైరెక్ట్ రాసిన. నెక్స్ట్ ఏంటి, ఓ పిఏ స్లోప్ 80t/4t² - ఆల్ఫా. 80t/4t² - ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1. సో దీని నుంచి 4t² - ఆల్ఫా కింద క్యాన్సిల్ అవ్వాలా. ఈ ఒకసారి ఈ స్లోప్ చూడండి, ఓపీ స్లోప్ 80t/4t². 4 2 times t 2 times క్యాన్సిల్, 2/t సరిపోయిందిగా. నెక్స్ట్ 80t/4t² - ఆల్ఫా. 80t/4t² - ఆల్ఫా. y2 - y1 x2 - x1 సరిపోయింది. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1. సో దీని నుంచి 4t² - ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే -16 వస్తుంది. సరే అలా ఉంచండి ఆ రిలేషన్. అక్కడ నుంచి ఆల్ఫా ప్లస్ ఏం రాసుకోవచ్చు, 4t² + 16 రాసుకోవచ్చుగా. ఆల్ఫా = 4t² + 16. అది ఇక్కడ రాస్తే అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, ఆల్ఫా ప్లస్ 4t² రాస్తే 80² + 16/3, 80t/3. ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ 90 degrees ఇచ్చాడు కాబట్టి ఓపీ స్లోప్ అంటే 80², 280. ఏ 4ఏగా, 4ax కాబట్టి A4A. ఓకే, అప్పుడు 80² అంటే 4t² 280 అంటే 80 సరిపోయింది. స్లోప్ అంటే 80t/4t². 80t/4t² అన్నప్పుడు 2/t ఇంటూ ఇక్కడ స్లోప్ అంటే 80t/4t² - ఆల్ఫా. ప్రొడక్ట్ -1, 16 -16 ఆల్ఫా 4t² + 16. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో మళ్ళీ 4t² + 16 రాస్తే ఇది వస్తుంది. ఓకే, హెచ్ కామాకే. ఇక్కడ నుంచి టీని ఎలిమినేట్ చేసి అయిపోయినట్టేగా. హెచ్ ఈజ్ ఈక్వల్ ఇది రాసుకోవచ్చు, కే ఈక్వల్ ఇది రాసుకుంటాం. ఆ తర్వాత టీని ఎలిమినేట్ చేయడం టెక్నిక్ ఏంటి, ఇక్కడ నుంచి టీ అని రాసుకోవచ్చు 3k/8. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ అయిపోయినట్టేగా. సో డైరెక్ట్గా రాసేస్తే చేస్తాం ఇదంతా. సో ఇక్కడ నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు లేదా 3h ఈజ్ ఈక్వల్ టు 80t² + 16. టీ ప్లస్ ఏం రాసుకోవచ్చు, 3k/8. 3k/8 హోల్ స్క్వేర్ + 16. ఓకే, నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఒక 8 క్యాన్సిల్ అయిపోద్దిగా. పైన ఏమో 9k²/8 వస్తుంది. 9k²/8 + 16 ఈజ్ ఈక్వల్ టు 3h. ఆన్సర్ మనకి 9y² లో ఉంది కాబట్టి 16 అని తీసుకెళ్ళిపోదాం. సో 9k² ఈజ్ ఈక్వల్ టు 8 × 3h - 16. సో h ప్లేస్లో x, k ప్లేస్లో y రాస్తే సెకండ్ ఆప్షన్ సరిపోయింది. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చనే, కాకపోతే ఆ రెండు ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బేసిక్ క్వశ్చన్. ఇది కూడా ఇది ఒక ప్రోగ్రెస్ ఇచ్చేసాడు, వాడే చెప్తున్నాడు జీపీలో ఉందని. తర్వాత కామన్ రేషియో కూడా చెప్పేస్తున్నాడు, ఎంతంట 1/√2. సో ఒక నెంబర్స్ జీపీలో ఉండి కామన్ రేషియో ఇచ్చాడంటే t2/t1 = 1/√2 ఇచ్చేసినట్టేగా. అంటే ఎంత, a2/2 a1 ఈజ్ ఈక్వల్ ఎంత, 1/√2. సో దీని నుంచి a2 అని తీసుకెళ్ళిపోతే సింపుల్గా రాసుకుంటే a2/2 × a1 ఈజ్ ఈక్వల్ టు 1/√2. a2/a1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ, √2. సో అప్పుడు a2/a1 √2 వస్తుందంటే a1 a2 అలా అనుకోని a10. ఇదంతా కూడా జీపీఏగా, ఇంకో జీపీఏ కదా. సో ఈ జీపీ కామన్ రేషియో అంతా √2. సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఎంత కనుక్కోమంటున్నాడు. అంత అయిపోయింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఫార్ములా అప్లై చేస్తే అయిపోయినట్టే. సో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఫార్ములా ఏంటి, 10/2 n × r⁴n - 1/r-1 కదా. సో 10 × r అంటే √2^10 - 1 a ఇంటూ ఫార్ములా ఒకసారి రాయండి, a × r⁴n - 1/r-1. ఈ ఫార్ములా అప్లై చేస్తే a అంటే a1 ఇంటూ r అంటే √2^10 - 1/√2 - 1 ఈజ్ ఈక్వల్ టు 62. వాడు ఇచ్చేసాడు అది.
రూట్ 2 పవర్ 10 అంటే 2 పవర్ 5, 32 మైనస్ 1 అంటే 31 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. సో a1 ఎంత 2 ఇంటూ రూట్ 2 మైనస్ 1 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది కూడా బాగా రిపీటెడ్ క్వశ్చన్ మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. సో కాట్ ఇన్వర్స్ ఎప్పుడు వచ్చినా tan ఇన్వర్స్లో మార్చుకుందాం, మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ మరి కాట్ ఇన్వర్స్ ఎక్స్ని డైరెక్ట్గా tan ఇన్వర్స్ 1/x రాసేయచ్చా? కాట్ ఇన్వర్స్ ఎక్స్ని డైరెక్ట్గా tan ఇన్వర్స్ 1/x రాయగలమా? ఆల్వేస్ రాయలేం. ఎప్పుడు రాయగలం కాట్ ఇన్వర్స్ ఎక్స్ని? మనకి ఇది స్టాండ్ ఫార్ములానే కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/x ఎప్పుడు రాసేయచ్చు అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అదే ఎక్స్ లెస్ దాన్ 0 ఉంటే -1 పెట్టుకొని వెరిఫై చేసుకోండి. కాట్ ఇన్వర్స్ -1 అంటే ఎంత 3π/4, tan ఇన్వర్స్ ఆఫ్ -1 -π/4. మరి అది రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ పై పెట్టుకుంటే పై ప్లస్ రాయాలి. ఇది కదా అడ్జస్ట్మెంట్. సో లోపల ఉన్నది పాజిటివా నెగిటివా తెలియాలి. సో ఇది పాజిటివ్ నెగిటివ్ ఎలా తెలుస్తుంది? 4x² - 2x + 1. ఒకసారి ఈ క్వాడ్రాటిక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒకటి సైన్ స్కీమ్ ద్వారా తెలియాలి, లేదా డైరెక్ట్ డిస్క్రిమినెంట్ అబ్జర్వ్ చేయండి. డిస్క్రిమినెంట్ అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది? నెగిటివ్ వచ్చేస్తుంది. డి నెగిటివ్ వచ్చేసింది అంటే x² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది, ఇది ఆల్వేస్ పాజిటివ్గా. సో ఆల్వేస్ పాజిటివ్ అన్నప్పుడు ఏం రాసేయచ్చు? కాట్ ఇన్వర్స్ x ప్లస్లో tan ఇన్వర్స్ 1/x రాసేయచ్చు. సో రాసేస్తే 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ 1/x రాస్తే 1/1 మైనస్ దీని ఫ్యాక్టరేషన్ రాయచ్చా? 2x కామన్ తీస్తే ఇది -2x కామన్ తీస్తే 1 - 2x వస్తుందా చూడండి ఒకసారి. అంతే సరిపోయిందా? 4x² - 2x సరిపోయింది. నెక్స్ట్ ఈ ఫార్ములా ఉంటుంది tan ఇన్వర్స్ ఆఫ్ x + y/1 - xy. tan ఇన్వర్స్ ఆఫ్ x + y/1 - xy ఏమని రాయొచ్చు? tan ఇన్వర్స్ x + tan ఇన్వర్స్ y రాయొచ్చు. మరి ఈ రెండింటికి సమ్ పైన ఉందా చూడండి, ఈ రెండింటి యొక్క సమ్ పైన ఉందా చూడండి ఒకసారి. ఈ రెండింటిని యాడ్ చేస్తా 1 - 2xని + 2xని సరిపోయిందిగా, 1 వచ్చేస్తుందిగా. సో దీన్ని స్ప్లిట్ చేస్తే ఏం రాయొచ్చు? 4 ఇంటూ ఇంటిగ్రేషన్ కూడా స్ప్లిట్ చేస్తున్నా 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ 1 - 2x ఇంటూ dx ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ 2x ఇంటూ dx. ఓకే నెక్స్ట్ ఈ పార్ట్ కింగ్స్ రూల్ అప్లై చేస్తే ఉపయోగం లేదు. 2 ఇంటూ 1 - x ప్లస్ ఏం రాయొచ్చు? 1 - x రాయొచ్చు, అదేం ఉపయోగపడాల. బట్ ఇక్కడ రాస్తే 1 - 2xలో x ప్లస్లో 1 - x రాస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 1 - 2 -1 + 2x అంటే 2x - 1 వస్తుందిగా. tan ఇన్వర్స్ ఆఫ్ -x అంటే ఏమవుతుంది? -tan ఇన్వర్స్ ఆఫ్ x కదా. సో అప్పుడు బయటకు వచ్చేస్తే ఈ కింగ్స్ రూల్ అప్లై చేస్తే ఈ పార్ట్ నేను I1 అనుకుంటున్నా, ఈ పార్ట్ని I1 అనుకుంటే I1 ఏమని రాసుకోవచ్చు? 4 ఇంటూ కింగ్స్ రూల్ అప్లై చేసుకుంటున్నా 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ కింగ్స్ రూల్ అప్లై చేస్తే అదేమైపోతుందంటే 2x - 1 అయిపోతుంది. సో మైనస్ కామన్ తీస్తే బయటకు వస్తే ఏమవుతుంది? -4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 tan ఇన్వర్స్ ఆఫ్ 1 - 2x. క్వీన్స్ రూల్ అని చెప్పొచ్చు ఏదైనా. క్వీన్స్ రూల్లో f(2a - x) = -f(x) వస్తే ఏం రాస్తాం? 0. లేదా i1 ఇవన్నీ యాడ్ చేసినా కానీ వచ్చేస్తుంది 0. సో ఈ పార్ట్ 0 తీసేయచ్చు ఈ పార్ట్ని. నెక్స్ట్ ఈ పార్ట్ని సింప్లిఫై చేసుకుంటే అదే మన ఆన్సర్. ఆ పార్ట్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టు. బట్ ఎప్పుడైనా మనకి tan ఇన్వర్స్ x డిఫరెన్షియేషన్ ఈజీ కదా, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేసేయచ్చు. సో అందుకు నేను 2xని t అనుకుంటున్నా. 2xని t అనుకుంటే అప్పుడు 4 ఇంటూ 2xని t అనుకుంటే లిమిట్స్ ఏమైపోతుంది చూడండి. x + 0 పెడితే t 0నే, x + 1 పెడితే 2. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ t ఇంటూ dx + ఏం రాయొచ్చు? dt/2 రాయొచ్చు. సో ఇది ఏమైపోతుంది 2. ఇప్పుడు UV రూల్ అప్లై చేస్తే సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏమీ లేకపోతే సెకండ్ ఫంక్షన్ ఏమనుకుంటాం 1. సో 2 ఇంటూ UV పార్ట్స్ అప్లై చేస్తే u ఇంటూ ఇంటిగ్రల్ v అంటే t లిమిట్స్ ఏంటి? 0 to 2 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 tan ఇన్వర్స్ t డిఫరెన్షియేషన్ 1/1 + t² u డాష్ కదా. ఇంటిగ్రల్ v అంటే మళ్ళీ t ఇంటూ dt. సో ఇది చూడండి, నేను 2 మల్టిప్లై డివైడ్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ పైన వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ ఏమైపోతుంది? ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2, ఇక్కడ మళ్ళీ 2 ఏమైనా ఉందా? సరిపోయింది. 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2. నెక్స్ట్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2, ఇక్కడ ఇంటూ 2 కూడా ఉంది చూడండి, జాగ్రత్త 2. ఓకే -0 రాయాల్సిన అవసరం ఇంకా. నెక్స్ట్ -1/2 ఇంటూ ఈ 2 దీనికి కూడా ఉంటుంది కదా మల్టిప్లికేషన్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా రాసుకోవాలి. ఈ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ దీనికి కూడా ఉంది. సో 2ని -1/2 మల్టిప్లై చేస్తే సో ఇది -1 ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? దీని యొక్క డిఫరెన్షియల్ పైన ఉంది కాబట్టి లాగ్ మాడ్ డినామినేటరేగా, లాగ్ ఆఫ్ 1 + t². ఇక్కడ లిమిట్స్ ఏంటి? 0 to 2. ఓకే కరెక్ట్ అయినా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా 0 to 2. ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 2 ఎందుకు రాసాం? 1/2 dt + ఏమొచ్చింది? 2x and t అనుకుంటే dx = dt/2 వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, అది కాస్త 2 అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ u రూల్ అప్లై చేస్తే u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v సరిపోయింది. తర్వాత 2ని మల్టిప్లై చేసుకున్నాం. 2ని మల్టిప్లై చేసి ఈ పార్ట్ ఓకే. ఇక్కడ 2ని మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ -1/2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t 2 మైనస్ 1 ఇంటూ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే log 5 0 సబ్స్టిట్యూట్ చేస్తే log 1 0గా సరిపోయింది. కంపేర్ చేసుకుంటే a వాల్యూ ఎంత 4, b వాల్యూ -1. సో అప్పుడు a ప్లస్ b ఎంత 3, ఆప్షన్ 3. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటున్నాడు. ఆల్ఫా బీటా ఎలా ఉన్నాయంట, ఒక రూట్ ఏమో 1 కంటే చిన్నది, ఇంకో రూట్ ఏమో 1 కంటే పెద్దది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమంటాం, లొకేషన్ ఆఫ్ రూట్ కాన్సెప్ట్ ఇది. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి 2024 2025లో కూడా. ఏ యొక్క ఆల్ఫా యొక్క రేంజ్ అడుగుతున్నాడు. సో ముందు డయాగ్రామ్ వేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది, పాజిటివ్, అంటే అప్వర్డ్ పారాబోలానేగా. ఓకే. తర్వాత రూట్స్ ఎలా ఉన్నాయంట, ఒక రూట్ 1 తీసుకుందాం. ఇక్కడ ఒక రూట్ ఆల్ఫా కంటే 1 కంటే చిన్నది, ఇంకొక రూట్ ఏమో 1 కంటే పెద్దది. ఇది కదా ఫార్ములా గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ నుంచి ఏం రాసుకోవచ్చు కండిషన్స్, 2 డిఫరెంట్ రూట్స్ అని చెప్పేసాడు. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 రాసుకోవచ్చు. ఇంకా క్లియర్ కనిపిస్తుంది చూడండి, వన్ చోట x=1 తీసుకున్నప్పుడు గ్రాఫ్ ఏమొస్తుంది, కిందకి కదా వస్తుంది, y వాల్యూ నెగిటివ్గా. సో ఆ కండిషన్ రాసుకొని సరిపోతుంది. f(1) లెస్ దెన్ 0 అంటే f(1) అంటే ఎంత, 1 + 2a + 3a + 10 లెస్ దెన్ 0. ఎక్స్ప్రెస్లో 1 పెట్టుకుంటే అవుట్పుట్ ఎంత, నెగిటివ్. 1 + 2a + 3a అంతే సరిపోయింది. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు, 5a + 10 11 లెస్ దెన్ 0. సో a లెస్ దెన్ -11/5. ఎక్కడ ఉంది ఆప్షన్, -∞ to -11/5, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఏ వాల్యూ, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్, రెండు మ్యాట్రిక్స్ ఇచ్చాడు. తర్వాత a⁻15 + b ఇలా ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇచ్చాడు. x, y ఏలో ఒక ఈక్వేషన్ వస్తుంది, అది కింద ఆప్షన్స్ ఏ కింద ఇచ్చిన ఆప్షన్ ఏ సాటిస్ఫై అవుతుందని అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ ఏ పవర్ కానీ పెద్ద పవర్ ఉంటే ఖచ్చితంగా ప్యాటర్న్ మ్యాట్రిక్సేగా, ఆ ప్యాటర్న్ మ్యాట్రిక్స్ బట్టి ఆన్సర్ చెప్పేయచ్చు. ముందు a⁻1 ఇచ్చాడు, a² కనుక్కుందాం. a² కనుక్కుంటే ఏమొస్తుంది, 3 - 4 1 - 1 3 - 4 1 - 1. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 - 4 1 - 1 మల్టిప్లై చేస్తే రో బై కాలం మల్టిప్లై చేస్తే 9 - 4 5. నెక్స్ట్ -12 + 4 -8. నెక్స్ట్ ఇక్కడ 3 - 1 2. ఇక్కడ -4 + 1 -3. ఏమర్థమైంది ప్యాటర్న్ మనకి ఇక్కడ. ఇంకొకటి చేస్తే అర్థమైపోద్ది. a³ కూడా రాద్దాం. a³ రాస్తే a³ ఏం రాయొచ్చు, ఏని మళ్ళీ a² మల్టిప్లై చేస్తున్నాం. 5 8 2 -3. ఇంకొకటి ఏ అంటే 3 - 4 1 -1. ఓకే. మల్టిప్లై చేస్తే 15 + 8 15 ప్లస్ ఇది 8ఏనా, -8 కదా ఇది. సో 15 - 8 అంటే 7. నెక్స్ట్ -20 + 8 -12. ఒకసారి -20 + 8. ఓకే. నెక్స్ట్ 6 - 3 3 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఎంత వస్తున్నాయి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. a² ఎంత వస్తుంది, 9 - 4 సరిపోయింది. -12 + 4 సరిపోయింది. 3 - 1 2 సరిపోయిందిగా. -4 + 1 -3 సరిపోయింది. నెక్స్ట్ a³ కూడా రాస్తే ఇది అలా ఉంచండి, డబ్బా కొట్టేయండి. a³ ఇక్కడే రాసేద్దాం. 3 - 4 1 -1 మల్టిప్లై చేస్తే a³ 15 - 8 అంటే 7. ఓకే. -20 + 8 అంటే -12గా, -20 + 8. ఓకే. 6 - 3 అంటే 3. నెక్స్ట్ -8 + 3 -5. సో ఇది వస్తుంది మన ప్యాటర్న్. అంటే a⁻1కి ఏమో ఇది a⁻1, ఇది a², ఇది a³. ఇప్పుడు చూడండి ప్యాటర్న్ ఏమొస్తుందో. a⁻1కి ఇక్కడ 1 ఉంది, a²కి 2 వచ్చింది, a³కి 3 వచ్చింది. అంటే a⁻15కి ఏమొస్తుంది, a⁻15కి ఏమని రాసేయచ్చు, 15 రాసేయచ్చు. ఇక్కడ రాస్తున్నా a⁻15కి ఏం రాసేయచ్చు అంటే ఇక్కడ 15 రాసేయచ్చు. నెక్స్ట్ a⁻1లో 3 ఉంది, 3 5 7 ఏ ప్యాటర్న్ అది, జామెట్రిక్ ప్రోగ్రెషనేగా. 3 5 7లో 15th టర్మ్ ఏమవుతుంది, 3 5 7కి 15th టర్మ్ t15 కనుక్కుంటే 3 + 14 ఇంటూ d అంతా 2. సో ఇదంతా వస్తుంది 31 వస్తుంది. నెక్స్ట్ ఇంకా a⁻1లో -4 ఉంది, -8 -12 అంటే -4 × 1 -4 × 2 -4 × 3 అలా వచ్చేస్తుందిగా.
సో అప్పుడు -4 × 15 కదా రావాలి, అంటే ఎంత -60. -15 × 4 60 సరిపోయింది. నెక్స్ట్ లాస్ట్ నెంబరు -1 -3 -5, అక్కడ కూడా మైనస్ తీస్తే 135. ఇది కూడా ప్యాటర్నే కదా, ఏపీ ప్రోగ్రెషనే. ఇందులో 15th టర్మ్ ఏమవుతుంది 1 + 14 × D. సో ఆన్సర్ అంతా ఇక్కడ 29, కాకపోతే -29 పెట్టుకోవాలి, అన్ని మైనస్లు కదా. సో ఈ ప్యాటర్న్ వచ్చేసింది. A⁻15 మనం ప్యాటర్న్ 3 మ్యాట్రిక్స్ని బట్టి కనుక్కున్నాం. దీన్ని B యాడ్ చేస్తే 31 - 29, సో ఆన్సర్ అంతా 2. తర్వాత -60 + 49 కరెక్ట్గా యాడ్ చేయడమే కదా. ఇక్కడ ఎంత వస్తుంది -11, చెక్ చేసుకుని -11. నెక్స్ట్ 15 - 13 2, -29 + 18, ఇక్కడ 2 అక్కడ 9, 11. ఈ వాల్యూని XYతో మల్టిప్లై చేస్తే 0 0 రావాలంట. ముందు ఈ రెండు మల్టిప్లై చేస్తే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏమొస్తుంది 2x -11y వస్తుంది. దాని ఆన్సర్ అంతా 0. నెక్స్ట్ 2x + 11y కూడా 0నే. సరిపోయిందా? A⁻15 + B. ఇది ఎప్పుడు పాసిబుల్? 2x - 11y 0నే, 2x + 11y కూడా 0నే. ఎక్కడో మిస్టేక్ వచ్చింది. 2x - 11y A⁻15 అంటే 3 - 4 1 - 1 A² 5 - 8 A³ వచ్చింది. 4 × -4 × 3గా, అప్పుడు -4 × A⁻15 అంటే -4 × 15 అంటే -6 సరిపోయింది. 3 5 7 దాని ప్రోగ్రెషన్లో 15th టర్మ్ ఏమవుతుంది 3 5 7లో 15th టర్ము 3 + 14 × 2 ఎక్కువ సరిపోయింది 31. తర్వాత 1 2 3 అలా వెళ్తుంది ఆర్డర్, అంటే 15గా రావాలి. ఇక్కడ 135కి -29 కరెక్టే, -29. తర్వాత A⁻15కి B యాడ్ చేశాడు. B యాడ్ చేసినప్పుడు 2 -60 + 49 అంటే -11, 15 - 13 అంటే 2 సరిపోయింది. -29 + 18 అంటే -11గా రే. సో ఇప్పుడు 2x - 11y = 0 వచ్చింది. కింద ఆప్షన్ వెరిఫై చేస్తే ఇది చూద్దాం, ఇది అవ్వట్లా, తర్వాత ఇది 22 సరిపోతుంది. x = 11 y = 2 సరిపోయింది. సో లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఐపీ లెవెల్లో మనం చేసిన క్వశ్చన్స్ ఇవి. tan 3x = ఇటువైపు ట్యాన్లో ఉందనుకోండి, మన ఫార్ములా రాసుకోవచ్చుగా. సో కాట్ని ఏమని రాసుకోవచ్చు, tan of π/2 - x రాసుకుంటున్నాం. అప్పుడేం రాసుకోవచ్చు, tan x = tan α అని ఉంటే ఫార్ములా ఏంటి, x = nπ + α కదా. అప్పుడు 3x = ఏం రాసుకోవచ్చు, nπ + π/2 - x. మళ్ళీ ఒకసారి tan x = tan α అయినప్పుడు x = nπ + α, ఎందుకంటే 2π + α రాసుకోవచ్చు, π + α రాసుకోవచ్చు tan ఆల్ఫాని. సరిపోయింది. ఇక్కడ నుంచి 4x = ఏమొస్తుంది, n + 2n + 1 × π/2, 2n + 1 × π/2. x కాబట్టి 4π/8, అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/8 వస్తుంది. సో 0 నుంచి చూసుకుంటే n ప్లస్లో -1 పెట్టుకుంటే ఎంత మైనస్ వచ్చేస్తుంది, అవసరం n ప్లస్లో 1 నుంచి స్టార్ట్, 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమొస్తున్నప్పుడు సొల్యూషన్స్ π/8. తర్వాత ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/8 వెళ్ళిపోతే 3π/8, 5π/8, ఇంకా 7π/8, 9π/8, 11π/8, 13π/8, ఇవన్నీ 2π మధ్యలోనే కదా ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ 15π/8, 17π/8 ఉండదు, ఎందుకంటే 2 పాయింట్ సంథింగ్ వచ్చేస్తుందిగా. సో ఎన్ని వచ్చాయి మొత్తం సొల్యూషన్స్, 8 సొల్యూషన్స్ వచ్చాయి. 4th ఆప్షన్. నెక్స్ట్, లెట్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఒక పాయింట్ ఇచ్చాడు 3D జామెట్రీ ఇది. అండ్ మేక్ ఈక్వల్ యాంగిల్ విత్ పాజిటివ్ కోఆర్డినేట్ x. చెప్పాల్సిన అవసరం లేదు, పాజిటివ్ కోఆర్డినేట్ x ఇస్తే ఈక్వల్ యాంగిల్ చేస్తుందని అర్థం ఏంటి, ఆల్ఫా = బీటా = గామా, అంటే cos α = cos β = cos గామా. అంటే dr సేమేగా, dc's సేమ్ ఉన్నప్పుడు dr's ప్రపోర్షనల్ వాల్యూస్ కూడా 1 కదా. సో ఇండైరెక్ట్గా ఏమని చెప్పేసినట్టు dr's 1 1 1 ఇచ్చేసినట్టే. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏం రాసుకోవచ్చు మనం, డయాగ్రామ్ తీసుకుంటే కనుక స్ట్రైట్ లైన్ డయాగ్రామ్ రాసుకుంటే పాయింట్ ఏంటి, -3, 5, 2, dr's 1, 1, 1. ఓకే, ఇప్పుడు ఇంక నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఈ LLA లైన్ యొక్క డిస్టెన్స్ -2, r, 1 ఈ పాయింట్ నుంచి, -2, r, 1 ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ అది ఇచ్చేసాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. r యొక్క పాసిబుల్ వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. ఓకే,
ఆర్ యొక్క పాజిటివ్ వాల్యూస్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే √14/3. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ఒకటి ఈ ఏపీ ఇది ఏ ఇది పి అనుకుంటే ఈ ఏపీ యొక్క ప్రొజెక్షన్ కదా ఏపీ సైన్ థీటా. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు, mod AP బార్ క్రాస్ B బార్ బై mod B బార్. ఆ ఫార్ములాకి వెళ్ళొచ్చు, లేదా జనరల్ పాయింట్ రాసుకొని డిఆర్స్ ఈక్వల్ చేసుకుని పాయింట్ కనుక్కొని డిస్టెన్స్ ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. సో ఏది చేద్దాం, మాడ్యులస్ ఆఫ్ AP బార్ క్రాస్ B బార్ బై mod B బార్ అది చేసేద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ AP బార్ క్రాస్ B బార్ కనుక్కుంటే I క్యాప్ J క్యాప్ K క్యాప్ ఏదైనా జనరల్ పాయింట్ కనుక్కొని డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకున్నా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేద్దాంలే, ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఇలా అయినా వచ్చేస్తుంది. సరే మెథడ్కి వెళ్ళిపోదాం, ఫార్ములాకి వెళ్ళిపోదాం. IJK AP బార్ అంటే -2 -3. సో +3 కాబట్టి 1, నెక్స్ట్ R -5, నెక్స్ట్ 1 -2 -1, నెక్స్ట్ డిఆర్స్ వచ్చేటప్పటికి 1 1 1. ఓకే, బై కింద mod B బార్ అంటే √3. సో ఈ వాల్యూ ఏమి ఇచ్చాడంటే √14/√3 ఇచ్చాడు ఇక్కడ, ఇది క్యాన్సిల్. మరి డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మాడ్యులస్ పెట్టుకుంటాం కదా. ఓకే, నెక్స్ట్ లోపల దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే సో ఇది మాడ్యులస్ ఆఫ్ AP బార్ క్రాస్ B బార్ కదా, ఇది మాడ్యులస్ వెక్టర్ వస్తుంది ఇక్కడ, కానీ మళ్ళీ మాడ్యులస్ కనుక్కోవాలి. వెక్టర్ ఏమొస్తుంది చూడండి, I క్యాప్ ఇంటూ R -5 +1 కదా, ఇది R -5 +1, నెక్స్ట్ -J క్యాప్ ఇంటూ 1 + 1 2 వస్తుంది ఇక్కడ, ప్లస్ K క్యాప్ ఇంటూ 1 -R +5 1 -R +5. సో ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే R -4 ఇది 2J క్యాప్ -2J క్యాప్, ఇది 6 - R K క్యాప్. సో దానికి మాడ్యులస్ రాసుకుంటే √R -4 హోల్ స్క్వేర్ +4 + 6 - R హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, √14. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసుకుంటే సో అక్కడ నుంచి ఏమొస్తుంది, R -4 హోల్ స్క్వేర్ అంటే R స్క్వేర్ 2R స్క్వేర్ రాసేసిన, ఇక్కడ -8R అక్కడ -12R + 16 + 4 + 36. ఈ వాల్యూ అంతా 14. ఇక్కడ నుంచి 14 అంటే ఇటు తీసుకొచ్చేస్తే 2 6 36 అంటే 42. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2R స్క్వేర్ -20R + 42 = 0. సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ అంటే సమ్ ఆఫ్ రూట్సేగా. సో ఆన్సర్ అంతా 10. సమ్ ఆఫ్ రూట్స్ అంతా 10 అయిపోయింది. నెక్స్ట్ ఏరియా బౌండెడ్ బై కర్వ్స్ అని రీజన్ ఇచ్చేసాడు, ఇన్ఈక్వాలిటీ ఉంటే రీజన్ కదా. ఆ రీజన్ ఏరియా ఎంతంటే α/β అంట, GCD కూడా ఇచ్చేసాడు. అయితే α+β ఈ వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుంటే ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. y = 2x - 1 తీసుకుందాం. y = 2x 1 - 2x తీసుకుని ముందు ఇన్ఈక్వాలిటీ ప్లేస్లో ఈక్వల్ తీసుకుంటున్నా. y = 1 - 2x. దీని డయాగ్రామ్ ఏంటి, x ప్లస్ 0 పెట్టుకుంటే y అంతా 1 అంటే ఈ పాయింట్ నుంచి పోతుంది 0, 1. y ప్లస్ 0 పెట్టుకుంటే x ఎంత 1/2, 2x = 1 అంతే 1/2 ఈ పాయింట్ నుంచి పోతుంది 1/2, 0. సో ఈ 2 పాయింట్స్ నుంచి పోతుంది. అయితే ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు కాబట్టి రీజన్ కదా, అది రీజన్ అంటే y వైపు ఉంది కదా ఇన్ఈక్వాలిటీ. సో y అడి తీసుకెళ్ళిపోతే లేదా 2x ని తీసుకొచ్చేస్తే 2x + y - 1 ≥ 0. ఇటువైపు ఉన్న పాయింట్ ఈజీగా ఒకటి తెలుసు కదా, 0 0 సబ్స్టిట్యూషన్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. అంటే ఈ రీజన్ కాదు కాబట్టి ఉంటుంది ఈ రీజన్. సో ఈ మొత్తం రీజన్ వాడు రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇది ఇన్ఈక్వాలిటీ లైన్ ఇన్ఈక్వాలిటీ రీజన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇన్ఈక్వాలిటీ ఏంటి, ఎక్స్లో క్వాడ్రాటిక్ y లీనియర్ కాబట్టి పారాబోలానేగా. సో ముందు ఈక్వల్ తీసుకుందాం. ఈక్వల్ తీసుకుంటే ఏమొస్తుంది, y = 4 - x². దీని నుంచి x² = -4 - y అంటే y - 4. ఇది మైనస్ ఉంది కాబట్టి డౌన్వర్డ్ పారాబోలా. దీనికి వెర్టెక్స్ ఎంత, x - h² = -4 × y - k తో కంపేర్ చేసుకుంటే 0, 4 పైన ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా 0, 4. డౌన్వర్డ్ పారాబోలా కాబట్టి సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి ఇలా రాసేస్తున్నాం ఈ డయాగ్రామ్. తర్వాత ఈ రీజన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ x² తీసుకొచ్చేస్తే x² + y - 4 ≤ 0. x² + y - 4 ≤ 0 అంటే S11 ≤ 0 వస్తుంది కాబట్టి ఇది ఏరియా ఏ రీజన్ రిప్రజెంట్ చేస్తుంది, ఇన్సైడ్ పారాబోలా. సో మనకు వచ్చిన రీజన్ ఇది. ఫైనల్గా మనం ఈ రీజన్ కనుక్కోవాలి. ఈ రీజన్ ఇన్సైడ్ పారాబోలా ఇక్కడ గ్రీన్ రీజన్తో మార్క్ చేసిన రీజన్. అలానే xy ≥ 0 అంటే ఫస్ట్ క్వాడ్రంటేగా. x పాజిటివ్ ఉండాలి అంటే ఇటువైపు, y ≥ 0 పైకి అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఈ రీజన్లో స్ట్రైట్ లైన్కి ఆ డైరెక్షన్లో ఉండాలి అటువైపు, ఇన్సైడ్ పారాబోలా ఉండాలి అంటే ఈ గ్రీన్ రీజన్ ఏదైతే మార్క్ చేసామో ఆ రీజన్. ఓకే, సో ఆ రీజన్ ఏరియా కనుక్కుంటే అయిపోతుంది. ఎలా చేయొచ్చు చూడగానే నాకు ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఎంత, ఈ పాయింట్ ఎంత, y + 0 పెట్టుకోండి, x ఎంత వస్తుంది 2 కదా, 2, -2 అంటే ఈ పాయింట్ అంతా 2, 0. సో x = 0 నుంచి x = 2 మధ్యలో
ఈ పారాబోలా ఇంటిగ్రేట్ చేస్తే నాకు వచ్చే ఏరియా అంటే ఈ పార్ట్ మొత్తం వస్తుంది, ఈ పార్ట్ మొత్తం అంటే ఈ పార్ట్, ఈ సిమెట్రిక్ ఈ పార్ట్ మొత్తం. అందులో చేంజ్ చేసేయాలి నేను. ఈ ట్రయాంగిల్ ఏరియా, ఇది ట్రయాంగిల్ యొక్క స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే అయిపోతుంది కదా, కోఆర్డినేట్ యాక్సెస్ చేసే ఏరియా. అప్పుడు వచ్చేది నాకు ఈ లోపల అడుగుతున్న ఏరియానే కదా. సో ఏం చేయొచ్చు, లిమిట్స్ ఏంటి 0 to 2, దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి, పారాబోలాను కదా. పారాబోలా ఏంటి, y = 4 - x² కాబట్టి 4 - x² ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటూ dx. తర్వాత మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే 1/2 బేస్, హైట్ ఎంత 1 అంతే. సో ఇక్కడ నుంచి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సరిపోయింది. మరి ఈ ఏరియా అంటే 4 - x² ఉన్నప్పుడు 4x - x³/3 ఇది కదా ఇంటిగ్రేషన్. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 to 2. సో ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే 8 - 8/3 - 1/4. సో ఇక్కడ నుంచి 24 - 8 16/3 - 1/4. 64 - 3/12 61/12 వచ్చేస్తుంది. ఇక్కడ తప్పోయిందా. నెక్స్ట్ ఆ GCD 1 సరిపోయిందిగా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 73 సరిపోతుంది. 73 ఆన్సర్. నెక్స్ట్ రెండు లైన్స్ ఇచ్చాడు, ఒక లైన్ విత్ డైరెక్షన్ రేషియోస్ ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటున్నాడు. అప్పుడు AB² కనుక్కోమంటున్నాడు. ఓకే, 2 లైన్స్ ఇచ్చేసి డయాగ్రామ్ వేసుకుంటే ముందు 2 లైన్స్ డయాగ్రామ్ వేసుకుంటున్నా. ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఏమి ఇచ్చాడు 1, -1 డిఆర్స్ వచ్చేటప్పటికి 2, 1, 2 2, 1, 2. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికి 0, -1 డిఆర్స్ వచ్చేటప్పటికి 2, -1, 1. ఇంకొకసారి చెక్ చేసుకోండి. పాయింట్ 1, 0, -1 ఇక్కడ డిఆర్స్ 2, 1, 2. ఓకే, నెక్స్ట్ 0, 0, -1 2, -1, 1 సరిపోయింది. ఒక లైన్ డిఆర్స్ ఎంత అంటే ఆ లైన్ డిఆర్స్ 1, 1, 1 అది రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఏ దగ్గర బి దగ్గర. అయితే AB² డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఆ 2 పాయింట్స్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టేగా. ఎలా కనుక్కుంటాం, దీని జనరల్ పాయింట్ రాసుకుంటాం, ఈ లైన్ జనరల్ పాయింట్ రాసుకుంటాం. నెక్స్ట్ అప్పుడు జనరల్ పాయింట్ రాసుకున్నాం. అప్పుడు AB డిఆర్స్ కనుక్కోవచ్చుగా 2 పాయింట్స్ నుంచి. ఆ వచ్చే డిఆర్సి 1, 1, 1 ఏంటి ప్రొపోర్షనే కదా, సేమ్ డిఆర్సే కదా. సో ప్రొపోర్షనల్ తీసుకొని నీకు లాంబ్డా మీ వాల్యూస్ వచ్చేస్తాయి, అంటే 2 పాయింట్స్ వచ్చేస్తాయి. ఆ 2 పాయింట్స్ వచ్చేసి డిస్టెన్స్ కనుక్కోవడమే. సో ఏం చేయొచ్చు, ఫస్ట్ జనరల్ పాయింట్ ఆఫ్ ఏ, ఫస్ట్ జనరల్ పాయింట్ ఏం రాసుకోవచ్చు, x1 ప్లస్ లాంబ్డా ఇంటూ కరస్పాండింగ్ డిఆర్. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే 1 + 2 లాంబ్డా, 1 + 2 లాంబ్డా, ఇది 0, 0 ప్లస్ లాంబ్డా. నెక్స్ట్ ఇది -1 + 2 లాంబ్డా. నెక్స్ట్ బి పాయింట్ ఇక్కడ జనరల్ పాయింట్ ఏం రాసుకోవచ్చు 2 μ, నీట్గా రాద్దాం 2 μ. నెక్స్ట్ 0 - μ. నెక్స్ట్ లాస్ట్ ఇది -1 + μ. ఇంకొకసారి చెక్ చేసుకుందాం. x1 x కోఆర్డినేట్ ప్లస్ కరస్పాండింగ్ డిఆర్ 2 లాంబ్డా. నెక్స్ట్ లాంబ్డా -1 + 2 లాంబ్డా సరిపోయింది. 2 μ - μ -1 + μ సరిపోయింది. ఇప్పుడు ABDRs ఏం రాసుకోవచ్చు, ఇంక నేను ABDRs ఇదంతా తీసేస్తున్నా. ABDRs ఏం రాసుకోవచ్చు 2 లాంబ్డా - 2 μ 2 లాంబ్డా - 2 μ + 1/1 కదా, దాని కరస్పాండింగ్ డిఆర్స్ 1 కదా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా + μ 1. నెక్స్ట్ ఇక్కడ 2 లాంబ్డా - μ 2 లాంబ్డా - μ 0/1. ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే ఒక లైన్ వస్తుంది, అది ఒక కండిషన్ వస్తుంది. ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే ఇంకో కండిషన్ వస్తుంది. ఆ రెండు సాల్వ్ చేస్తే లాంబ్డా మీ వాల్యూస్ వచ్చేస్తాయి, అంటే పాయింట్స్ వచ్చేస్తాయి. సో పాయింట్స్ వచ్చేసాయంటే మనకి డిఆర్స్ వచ్చేసినట్టే. సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ నుంచి 2 లాంబ్డా - 2 μ + 1 = లాంబ్డా + μ. లాంబ్డా + μ తీసుకొచ్చేస్తే లాంబ్డా - 3 μ కరెక్టేనా, లాంబ్డా - 3 μ = -1. ఇది కండిషన్. ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే లాంబ్డా + μ = 2 లాంబ్డా - μ. అది తీసుకెళ్ళిపోతే లాంబ్డా - 2 μ = 0. సో లాంబ్డా ప్లస్ ఏం రాసుకోవచ్చు 2 μ. అప్పుడు ఇదేం వస్తుంది -μ = 1 -1 అంటే μ = 1. μ = 1 పెట్టుకుంటే 2, -1, 0. మరొకసారి μ ప్లస్లో 1 పెట్టుకుంటే 2, -1, 0. μ 1 ఏనా 2 μ. ఓకే, -μ -1 సరిపోయింది. నెక్స్ట్ లాంబ్డా = 2 μ కాబట్టి μ 1 వచ్చిందంటే లాంబ్డా ఎంత 2. లాంబ్డా 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5, 2 తర్వాత 3, 4 - 1 సరిపోయింది. ఇప్పుడు దీని డిస్టెన్స్ స్క్వేర్ అంటే 9 ప్లస్ మళ్ళీ 9, సో 27 వస్తుంది అంతే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్
జెడ్ నాట్ బి ద కాంప్లెక్స్ నెంబర్, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. ఈ కండిషన్ ఏం డిపెండ్ చేస్తుంది నీకు, మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుని ఫస్ట్. అంటే 5 అనే నెంబర్ కాంప్లెక్స్ నెంబర్ 5, 0 అనే కదా, ఆ పాయింట్ నుంచి జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంది, 3 అనే కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఏం డిపెండ్ చేస్తే సర్కిల్. మరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇన్సైడ్ ద సర్కిల్ లేదా ఆన్ ది సర్కిల్ కూడా ఈజ్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ఆన్ ది సర్కిల్ లేదా ఇన్సైడ్ ద సర్కిల్ జెడ్ ఉంది. అలా ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఏం తీసుకోవాలి, జెడ్ అనేది మాక్సిమం పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఉండేలా చూసుకోవాలంట. అయితే అప్పుడు జెడ్ నాట్ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి నీకు ఆన్సర్ అయిపోతుంది. జెడ్ నాట్ ఏమవుతుంది, ముందు డయాగ్రామ్ వేసుకుంటే సర్కిల్ తీసుకుంటున్నా, సర్కిల్ డయాగ్రామ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఆ సర్కిల్ ఎలా ఉంచండి, 3, 0 5, 0 సెంటర్, 5, 0 సెంటర్, రేడియస్ అంతా 3, రేడియస్ అంతా 3 అంటే ఇలా ఉన్నట్టు, రేడియస్ 3 ఇలా ఉంది సర్కిల్. అయితే జెడ్ పాయింట్ ఎలా తీసుకోవాలంట, దాని యొక్క ఆర్గ్యుమెంట్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి, అంటే పైకి ఉండాలి. పాజిటివ్ ఆర్గ్యుమెంట్ పైకి కదా, నెగిటివ్ ఆర్గ్యుమెంట్ కిందకు ఉంటుంది, అంటే ఇటువైపు ఉంటుంది జెడ్. అయితే సర్కిల్ మీద ఉండొచ్చు లేదా సర్కిల్ లోపల ఉండొచ్చు. అయితే హైయెస్ట్ పాసిబుల్ తీసుకోవాలి ఆర్గ్యుమెంట్. ఎప్పుడు వస్తుంది, ఈ పాయింట్స్ అన్ని తీసుకున్నాం అనుకో, ఈ పాయింట్స్ మీదే ఉన్నట్టు లేదా లోపల ఉంది జెడ్, ఈ పాయింట్స్ అన్ని తీసుకున్నాం అనుకోండి, ఎక్విట్ యాంగిల్ వస్తుంది, చాలా చిన్న యాంగిల్. తర్వాత ఎక్కడ తీసుకునే మ్యాక్సిమం వస్తుంది, ఎక్కడ తీసుకునే మ్యాక్సిమం వస్తుంది అంటే ఈ జెడ్ నాట్, ఈ జెడ్ నాట్ వాల్యూ ఎక్కడ తీసుకునే మ్యాక్సిమం వస్తుంది అంటే నీకు ఆ యాంగిల్ అక్కడ రైట్ యాంగిల్ అయినప్పుడు నీకు మ్యాక్సిమం పాసిబుల్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ పాయింట్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఆర్గ్యుమెంట్ ఇంకా తగ్గిపోతుందిగా. చూడండి, ఈ పాజిటివ్ ఎక్స్ చేసే యాంగిల్నే కదా మనం సేమ్ స్ట్రైట్ లైన్ ఇంక్లినేషన్ అలాను కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్గ్యుమెంట్ అలాగా. సో హైయెస్ట్ పాసిబుల్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ 9 degrees వచ్చినప్పుడు వస్తుంది. సో అప్పుడు జెడ్ నాట్ అక్కడ 9 degrees తీసుకుంటే ఆల్రెడీ రేడియస్ అంతా 3, అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైపోతుంది, ఇది 5 డిస్టెన్స్, ఇది 3 అన్నప్పుడు ఇది 4ఏగా. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఇది 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసింది. సో ఇది థీటా, ఇది ఆర్గ్యుమెంట్ అండి. సో అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, సర్కిల్ మీద పారామెట్రిక్ పాయింట్ ఏం తీసుకోవచ్చు, ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా. సో ఏం తీసుకోవచ్చు, అది 3 cos థీటా కామా 3 sin థీటా, అంతేనా, ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా. లేదా 4 cos థీటా కామా 4 sin థీటా వస్తుందా. సో చూడండి, ఇది 4 cos, ఇది సర్కిల్ మీద పారామెట్రిక్ పాయింట్ అంటే సర్కిల్ సెంటర్ నుంచి చూసుకోవాలి యాంగిల్. ఓకే, ఇక్కడ ఇది 4 డిస్టెన్స్లో ఉంది, థీటా యాంగిల్ చేస్తుంది, అప్పుడు ఈ పాయింట్ ఏం తీసుకోవచ్చు, 4 cos థీటా కామా 4 sin థీటా తీసుకుంటాం. ఓకే, 4 cos థీటా కామా 4 sin థీటా, ఇది జెడ్ నాట్. ఓకే, ఇది జెడ్ నాట్. నెక్స్ట్ మరి కాస్ థీటా sin థీటా వాల్యూస్ ఏం రాసుకోవచ్చు, ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ థీటా అంటే ఏమవుతుంది 9 degrees కాబట్టి డిస్టెన్స్ సైడ్ అంటే 4, హైపోటెన్యూస్ 5, 4/5, ఇది 4/5. sin థీటా వాల్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 3/5. సో ఏమొస్తుంది నాకు 16/5, 12/5 వస్తుంది ఆన్సర్, ఈ జెడ్ నాట్ వాల్యూ. మరి 5 జెడ్ నాట్ ఏమవుతుంది, ఇక్కడ 5 జెడ్ నాట్ కదా ఉంది, 5 జెడ్ నాట్ ఏమొస్తుందంటే 16, 12 వస్తుంది, అంటే 16 + 12y. సో 5 జెడ్ నాట్ ఎంత, 16 + 12y, 16 + 12y. ఇక్కడ ఆల్రెడీ ఏముంది, -12 ఉంది. ఓకే, కింద 5i × జెడ్ నాట్ ఉందిగా, అప్పుడేమవుతుంది ఇది నీకు 16, 12y వచ్చింది, 16 + 12y. అయితే మల్టిప్లై చేసి దీన్ని 16i -12 కదా, -12 + 16i + 16 ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో సింప్లిఫై చేసుకుంటే పైన వస్తుంది 4 + 12i, కింద 4 + 16i, 4 + 16i మాడ్యులస్ ఉంది, మాడ్యులస్ స్క్వేర్. నెక్స్ట్ 4 కామన్ తీసుకుంటే ఇచ్చగా 1 + 3i/1 + 4i మాడ్యులస్ని డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చా, మల్టిప్లికేషన్ డివిజన్. దీని యొక్క మాడ్యులస్ స్క్వేర్ అంటే 1 + 9, కింద 1 + 16. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 10/17, 10/17. అయితే వాడు ఇంటూ 34 కూడా అడిగాడు, ఎంత అప్పుడు 2 × 20 ఆన్సర్, లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూడండి, ఐడియా రాకపోవచ్చు, లిమిట్ n →∞ ఉంది, సిగ్మా వాల్యూ కూడా ఉంది, కాంప్లికేటివ్ ఉంది. బట్ దీన్ని శాండ్విచ్ రూల్ ఇచ్చేసి చేసేయచ్చు. సో శాండ్విచ్ రూల్ ఎలా అప్లై చేసేయచ్చు అంటే ఇక్కడ సిగ్మా, దీని వాల్యూ ఎప్పుడైనా కానీ ఒక స్టెప్ ఎక్స్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు మనం, అది ఆల్వేస్ less than or equal to x less than x - 1 ఎలా రాసుకోవచ్చా. కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకోండి, 2.3 తీసుకున్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది, 2.3కి 1.3కి మధ్యలోనే ఉంటుందిగా, అంటే 2 వాల్యూ. అదే ఇది ఇంటీజర్ తీసుకున్నాను అనుకోండి, అది ఈజ్ ఈక్వల్ అయిపోవచ్చు. ఇక్కడ 2 వాల్యూ ఎలా ఉంటుంది, less than or equal to, అలానే 1కి 2కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ less than or equal to ఉంది కదా, సరిపోయిందిగా. సో అలా రాసుకుంటే కనుక ఆ ప్రాపర్టీ దీన్ని ఏమని రాసుకోవచ్చు, సిగ్మా k = 1 to n
స్టెప్ లోపల అనేది పాజిటివ్ నెంబర్ లానే ఉంది. 3/x అనేది ఆల్వేస్ పాజిటివే, k స్క్వేర్ కూడా ఆల్వేస్ పాజిటివేగా. ఇది ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, అది ఎగ్జాక్ట్గా రాసేయండి. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, k స్క్వేర్ బై 3/x మైనస్ 1 ఇలా ఒక ఇన్ఈక్వాలిటీ జనరేట్ చేసుకోవచ్చుగా, అంతే. నెక్స్ట్ దీన్ని 1/n³ తో మల్టిప్లై చేస్తే సిగ్మా కూడా ఉంది ఇక్కడ, సిగ్మా. ఓకే, సిగ్మా. ఇప్పుడు ఫార్ములా ఏం రాసుకోవచ్చు, సిగ్మా k స్క్వేర్ బై 3/x అంటే ఇక్కడ k కదా వేరియబుల్, k ఈక్వల్ 1 to n. k వేరియబుల్ అయినప్పుడు 3/x కాన్స్టెంటే కాదు, బయటికి రాసేస్తే సిగ్మా k స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6 ఇంటూ ఆల్రెడీ అక్కడ ఏముంది 3/x, మధ్యలో ఫంక్షన్ అలా ఉంచండి. ఇక్కడ దీనికి కూడా సిగ్మా స్క్వేర్ అప్లై చేస్తే 3/x సిగ్మా ప్రాపర్టీస్ అప్లై చేస్తే -1 డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. కాన్స్టెంట్ రాస్తే ఇక్కడ -1, ఇది జాగ్రత్త, -1 లెస్ దాన్ ఉంది ఇక్కడ, -1 లెస్ దాన్. ఓకే, ఇక్కడ n ఇంటూ n+1 ఇంటూ 2n+1 బై 6, ఇక్కడ ఆల్రెడీ ఏముంది మైనస్ సిగ్మా డిస్ట్రిబ్యూషన్ -σ1 అంటే n రాసుకోవచ్చుగా. ఓకే, ఇలా వచ్చింది. తర్వాత దీన్ని మధ్యలో సిగ్మా ఉంది, ఈ పార్ట్ ఉంది. నెక్స్ట్ లిమిట్ 1/n³ తో మల్టిప్లై చేస్తున్నా, 1/n³. నెక్స్ట్ ఇక్కడ కూడా 1/n³, ఇది కూడా 1/n³ అంటే n స్క్వేరేగా. ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇది -1/n² అయిపోతుంది. నెక్స్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఈ పార్ట్ 0 నేనా, ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు సేమ్ డిగ్రీ బై సేమ్ డిగ్రీ ఉంది అనుకోండి, ఆ కోఎఫిషియంట్ బై ఈ కోఎఫిషియంట్ ఆన్సర్. సో పైన కోఎఫిషియంట్ ఎంత వస్తుంది 2, 2/6 అంటే 1/3. సో 1/3/x + 1 వస్తుంది ఇక్కడ, 3 × 3/x అంటే ఇక్కడ కూడా అదే వస్తుంది చూడండి, ఇక్కడ సేమ్ వచ్చేస్తుంది. సో 1/3/x + 1. సో అప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఈ వాల్యూ నీకు శాండ్విచ్ రూల్ ప్రకారం ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ ఈక్వల్ అయినప్పుడు మధ్యలో దాని వాల్యూ కూడా ఇదేగా. సో అప్పుడు ఆన్సర్ ఏం రాసి మొత్తం ఫంక్షన్ ఏమని రాసి f(x) నేను f(x) ఏమని రాసుకోవచ్చు అంటే f(x) ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి 1/3/x + 1 ఇలా రాసేసుకోవచ్చు. ఇప్పుడు f(j) j = 1 to ఇన్ఫినిటీ. సో 12 ఇంటూ, సో ఇప్పుడు x ప్లస్లో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు పెట్టుకుంటే 1/3² + 1/3³ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఏ ప్రోగ్రెషన్ ఇది, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ. ఏం ఫార్ములా, 12 ఇంటూ a/1/9/1 - r 1 - 1/9. సో ఆన్సర్ ఎంత ఇది, కింద 8/9 వచ్చేస్తుంది. 12 ఇంటూ 1/9, 9 క్యాన్సిల్ అయిపోద్ది ఎలాగో, 1/8. సో ఎంత 4/3. 4/3. ఓకే, ఇంకెక్కడన్నా మిస్టేక్ వచ్చిందా, 1/3/x + 1 వస్తుంది. ఓకే, 3/x + 1 డిఫరెన్షన్ ఎక్స్పాండ్ చేస్తే j = 1 పెట్టుకుంటే అంటే x + 1 పెట్టుకోవడమేగా, 3² 3³ అలానే వస్తుంది. ఓకే, కామన్ రేషియో 1 కదా, a/1 - r అంటే 1/3 కదా, ఇది కామన్ రేషియో. ఓకే, అప్పుడేమొస్తుంది మనకి 1/9 అంటే 12 ఇంటూ 1/9 ఇంటూ 3/2 వస్తుంది. సో ఇది 3 టైమ్స్, 6 2 టైమ్స్. సో ఆన్సర్ అంతా 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు మనకి, 2 అన్నోన్స్ ఉన్నాయి ఏబీలు. నీకు 2 అన్నోన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ కండిషను సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఎంత 1. సో అక్కడ నుంచి రాసుకోండి సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్. సో ఎంత సమ్ చేస్తే కింద డినామినేటర్ 30 ఉంది కాబట్టి 10, ఇది ఒక 14. సో 14a, నెక్స్ట్ 14a, 14 -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది, -1/30. ఇంకా ప్లస్ b, ఈ సమ్ ఎంత 1 ఇచ్చాడు, ఈ సమ్ 1 ఇచ్చాడు. దీని నుంచి 30b ఎల్సిఎం తీసుకుంటే 30, 14a - 1 + 30b = 30. సో ఎంత వస్తుందంటే ఇక్కడ నుంచి 14a + 30b + 30b = 31. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ అంటే ఫార్ములా అండ్ వేరియన్స్కి σxi² ఇంటూ p(xi) మైనస్ μ². ఆ μ² తీసుకొచ్చేస్తే σxi² ఇంటూ p(xi)గా. సో దాన్ని ఇది రాయాల్సిన అవసరం లేదు, 0 సంథింగ్. సో 1 ఇంటూ 4a - 1 ఇక్కడ రాసిన 1 ఇంటూ 4a - 1 / 30 ప్లస్ 4 ఇంటూ 2a + 1/30. నెక్స్ట్ 9 ఇంటూ b, ఈ వాల్యూ ఎంత 2 ఇచ్చాడు క్వశ్చన్లో, σ² + μ². 4 ఇంటూ సరిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి, 3 ఇంటూ 9 ఇంటూ b, 1 ఇంటూ సరిపోయింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4a + 80 అంటే 12a + 4 - 1 అంటే +3/30 ప్లస్ 9b = 2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 12a ప్లస్ ఇక్కడ రాసిన 12a ఇక్కడ రాద్దాం, 12a + 3 ప్లస్ 270b = 60. అది 3 క్యాన్సిల్ చేసేయచ్చు, ఇక్కడ 3 క్యాన్సిల్ చేస్తే 1 టైం 4 టైం 10 టైమ్స్. సో 4a + 1 + 90b = 20.
సో ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే 4a ప్లస్ 90b ఈజ్ ఈక్వల్ టు 19 వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. సింప్లిఫై చేసుకుంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. 3తో మల్టిప్లై చేస్తే 42a ప్లస్ 90b ఈజ్ ఈక్వల్ టు 393. మైనస్ చేస్తే 42 నుంచి 4 పోతే 38a ఈజ్ ఈక్వల్ టు 93 నుంచి 19 పోతే 20 తీసేస్తే 73 ప్లస్ 1 యాడ్ చేస్తే మైనస్ 93 మైనస్ 20 ప్లస్ 1 రాసుకోవచ్చు. మైనస్ 19 తీసేసినట్టేగా. సో ఎంత 74. సో ఆన్సర్ ఎంత ఇది 2a ఈక్వల్ టు 47/19. a ఈక్వల్ 47/19 వస్తుంది. (37/19) రావాలి. సరే ఏ వాల్యూ 3 కదా ఇక్కడ 37/19. ఓకే ఏ వాల్యూ క్యాలిక్యులేషన్ చూసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ వాల్యూ 37/19 ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే b వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంటే 1110/71 వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆల్ఫా బిలాంగ్స్ టు r అంటున్నాడు. టచెస్ ద లైన్ ఎట్ ద పాయింట్ p ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ దెన్ వన్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ p. లెంగ్తీ క్యాలిక్యులేషన్స్ ఉంటున్నాయి, కాంప్లికేటెడ్, టైం ఎక్కువ పట్టేస్తుంది. దానివల్ల మనకి ఈ లైన్ దీన్ని టచ్ అవుతుంది అంటున్నాడు. టచ్ అవుతుందంటే కండిషన్ ఏంటి? ఎలిప్స్కి y ఈక్వల్ mx ప్లస్ c టాంజెంట్ అయిందంటే టాంజెంట్ అవుతున్నట్టే కదా. టాంజెంట్ ఇది కండిషన్ అంటే c² ఈక్వల్ టు a² m² ప్లస్ b². సో ఆ కండిషన్ అప్లై చేస్తే ముందు దీన్ని షార్ట్ ఫామ్లో రాసుకుంటున్నా. 4y ఈక్వల్ టు దీన్ని రాసుకోండి. 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ √7 y ఈక్వల్ mx ప్లస్ c. తర్వాత ఎలిప్స్ ఈక్వేషన్ x²/1/3 ప్లస్ y²/1/4 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే అంటే 7/16 ఈజ్ ఈక్వల్ టు a² m² అంటే 1/3 ఇంటూ m² అంటే α² ప్లస్ b² అంటే 1/4. b² 1/4 a² 1/3 సరిపోయింది. m² అంటే α² సరిపోయింది. c² అంటే 7/16. సింప్లిఫై చేసుకుంటే 7/16 మైనస్ 1/4 అంటే 4/16 రాసుకోవచ్చు కదండి. ఈజ్ ఈక్వల్ టు α² ఇంటూ 3. 16 అన్నింటిలో క్యాన్సిల్ చేసేయచ్చు. సో అప్పుడు α² ఈక్వల్ టు 9 వస్తుంది, ఆల్ఫా ఈక్వల్ టు 3 వస్తుంది. ఆల్ఫా 3 వచ్చేసింది కాబట్టి సో y ఈక్వల్ ఏం రాసుకోవచ్చు లైన్ y ఈక్వల్ టు మైనస్ 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ √7/4. ఓకే ఈ లైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏంటి? ఎలిప్స్లో మైనస్ a² m/c b²/c. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ a² అంటే మైనస్ 1/3 ఇంటూ m అంటే మైనస్ 3/4 బై c అంటే √7/4 కామా b² అంటే 1/4 బై మళ్ళీ c అంటే √7/4. కరెక్టేనా? సరిపోయింది. ఇక్కడ 4 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ప్లస్ 1 అయిపోతుంది. ఇది కూడా 4 క్యాన్సిల్. సో నీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 1/√7 కామా 1/√7 వస్తుంది ఫైనల్గా. 1/√7 ఇది పాయింట్ x1 కామా y1. చెక్ చేసుకోండి. 1/√7 కామా 1/√7 పాయింట్ కరెక్టే. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్స్ అంటున్నాడు. ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి ఎలిప్స్లో? y ఈక్వల్ SP h'(p) a మైనస్ ex1 ఒకటి, ఇంకో ఫార్ములా ఏంటి a ప్లస్ ex1. సమ్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఎంత 2a సరిపోయిందిగా. ఎసెన్సిటీ కావాలి. సో ఎసెన్సిటీ ఏం రాసుకోవచ్చు? e ఈక్వల్ టు √1 మైనస్ స్మాల్ స్క్వేర్ బై లార్జ్ స్క్వేర్ అంటే 1/4 చిన్నది కదా, 1/4/1/3. సో ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ 3/4 రాసుకోవచ్చు అంటే 1/4 అంటే ఆన్సర్ అంతా 1/2. సో ఎసెన్సిటీ 1/2 వచ్చేసింది. ఈ 1/2 సబ్స్టిట్యూట్ చేసుకుని అన్నీ ఉన్నాయి. ఇంకా మనకి ఫోకల్ డిస్టెన్స్ ఏమవుతుంది? a అంటే 1/3 మైనస్ c అంటే 1/2 ఇంటూ x1 అంటే 1/√7. ఇది ఉంది ఆప్షన్లో. 1/3 మైనస్ లేదుగా. నెక్స్ట్ a అంటే 1/√3 తీసుకోవాలి జాగ్రత్త. 1/√3 ప్లస్ e అంటే 1/2 ఇంటూ x1 అంటే 1/√7. సరిపోయిందా? ఇది ఆప్షన్ ఉంది. చాలా లెంగ్తీ క్యాలిక్యులేషన్, మినిమం 3 to 4 minutes మినిమం పడుతుంది ఈ క్వశ్చన్కి. అన్ని రూట్లో ఉన్నాయి మళ్ళీ క్యాలిక్యులేషన్స్ కూడా. నెక్స్ట్ ఈ ఒక పెరాబోలా ఇచ్చాడు, దాని మీద పాయింట్ ఇచ్చాడు. ఫోకల్ కార్డ్ ఈజ్ పాసింగ్ అంటున్నాడు ఆ పాయింట్ నుంచి. అయితే ఆల్ఫా కామా బీటా అనేది ఆ ఫోకల్ కార్డ్ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అయితే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. పెరాబోలా నుంచి 2 అడిగినట్టున్నాడు ఈరోజు ఈ సెషన్లో. పాయింట్ ఏంటి? 16, 16 అన్నాడు. ఓకే ఇదే y² ఈక్వల్ టు 16x.
ఫోకల్ కార్డ్ నుంచి పోతుంది కాబట్టి ఎస్ నుంచి పోతుంది. అయితే మనకి పారాబోలాలో ఫోకల్ కార్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఈ పారామీటర్ T1 ఈ పారామీటర్ T2 అనుకుంటే ప్రోడక్ట్ ఎంత -1, T1 T2 కూడా -1. అప్పుడు T2 ఏం రాయొచ్చు -1/T1 రాయొచ్చు. ముందు దీని పారామీటర్ కనుక్కోవాలిగా, దీని పారామీటర్ కంపేర్ చేసుకుంటే పారామీట్రిక్ పాయింట్ ఏంటి, ఏ వాల్యూ అంటే 4. అప్పుడు దీన్ని 4t² 280 అంటే 80t కంపేర్ చేసుకుంటే T వాల్యూ 2 వస్తుందా, T2 వచ్చిందంటే ఇక్కడ వాల్యూ ఎంత -1/2. -1/2 పెట్టుకుంటే 80² 280లో ఏ బస్సులో ఏ ప్లేస్ ఎంత ఉంది 4 ఉంది. T ప్లేస్లో -1/2² రాస్తే 1/4 2 × 4 × T ప్లేస్లో -1/2 రాస్తున్నాం 80² 280. అప్పుడు ఆన్సర్ వస్తుంది 1, -4. షూరా 1, -4. ఓకే, అప్పుడు ఈ 2 పాయింట్స్ తీసుకుంటే 16, 16 ఇంకో పాయింట్ ఏంటి 1, -4. ఈ 2 పాయింట్స్ని ఆల్ఫా, బీటా అనే పాయింట్ ఏ రేషియో డివైడ్ చేస్తుందంటే 2:3. అయితే ఎటువైపు 2 పార్ట్స్ ఎటువైపు 3 పార్ట్స్ తీసుకోవాలి చెప్పలేదుగా, అందుకు 2 కనుక్కుందాం. ఫస్ట్ 2:3 తీసుకుందాం. అప్పుడు ఆల్ఫా, బీటా సెక్షన్ ఫార్మ్ అప్లై చేస్తే 2 + 48 50/5, -8 + 48 అంటే 40/5. సో ఇక్కడ ఎంత వస్తుంది 10, 8 వస్తుంది. ఓకే, అయితే 3:2 తీసుకుంటే ఈసారి 3:2 తీసుకుంటే అప్పుడేమొస్తుంది 3 + 32 35/5, -12 + 32 20/5. ఇక్కడ ఎంత వస్తుంది 7, 4. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎక్కడ మినిమం వస్తుంది, ఇక్కడ కదా 11 వస్తుంది కదా, ఇక్కడ అంటే నీకు 18 వచ్చేస్తుంది. సో ఆన్సర్ అది తీసుకోవాలి అంతే. ఈ సింపుల్ క్వశ్చన్, చాలా ఫాస్ట్గా కూడా వచ్చేసింది. నెక్స్ట్ వెక్టార్స్, వెక్టర్ ఆల్జీబ్రా, ఇది కూడా ఈజీగానే ఉంది క్వశ్చన్. ఇది ట్రయాంగిల్ కనిపిస్తుంది, ట్రయాంగిల్ అప్లై చేసుకుంటే డిస్ప్లేస్మెంట్ గుర్తుపెట్టుకోవచ్చు. ట్రయాంగిల్కి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నెట్ డిస్ప్లేస్మెంటేగా. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, Q బార్ ఈజ్ ఈక్వల్ ట్రయాంగిల్ నుంచి P బార్ ప్లస్ R బార్. ఓకే, దీని నుంచి P బార్కి Q బార్కి మధ్య యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ θ పెట్టుకోవచ్చుగా, అంటే 2 డైవర్జెంటే కాబట్టి ఇక్కడ θ తీసుకోవచ్చు. నెక్స్ట్ cos θ 1/√3 ఇచ్చాడు, mod P mod Q 2 ఇచ్చాడు, mod R ఇవ్వలేదు, mod R కనుక్కోవాలి. ఇంకా ఇక్కడ R బార్ ప్లస్ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి Q బార్ - P బార్ రాసుకోవచ్చుగా. రాసుకుంటే P బార్ క్రాస్ ఇక్కడ Q బార్ -3 × R బార్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు Q బార్ - P బార్. సింప్లిఫై చేసుకుని ఇదంతా బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ P బార్ క్రాస్ ఇక్కడ రాసుకోవచ్చు Q బార్ -3Q బార్ ప్లస్ 3P బార్ రాసుకోవచ్చా. నెక్స్ట్ ఇది మైనస్ ప్రాపర్గానే ఉందా, ఇది -2Q బారు, ఇది +3P బార్. ఇక్కడ బయట ఏమో క్రాస్ ప్రొడక్ట్ Pతో ఉంది, క్రాస్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే +or- ఇది -2 × P బార్ క్రాస్ Q బార్ వస్తుంది. ఇది 0 అయిపోతుంది P బార్ క్రాస్ P బార్ అంటే. ఓకే, సో ఫైనల్ దీని స్క్వేర్ అడుగుతున్నాడు, మాడ్యులస్ అంటే ఎంత ఇచ్చు 4 × mod P బార్ క్రాస్ Q బార్ హోల్ స్క్వేర్. తర్వాత P బార్ క్రాస్ Q బార్ అంటే దాని మీద యాంగిల్ తెలియాలిగా, యాంగిల్ ఇచ్చాడుగా. సో దీని ఫార్ములా ఏంటి 4 × mod P స్క్వేర్ అంటే 4 × 3 12, mod Q స్క్వేర్ అంటే 4. ఒకసారి 4 × 3 సరిపోయింది, mod P స్క్వేర్ sin స్క్వేర్ θ కదా, sin స్క్వేర్ θ అంటే cos స్క్వేర్ θ 1/3 కాబట్టి sin స్క్వేర్ θ ఏం రాసుకోవచ్చు 1 - 1/3. సో ఆన్సర్ అంతా 2/3. ఈ పార్ట్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ -3 × mod R స్క్వేర్ కనుక్కోవాలి. ఇక్కడ నుంచి R బార్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు Q బార్ - P బార్. R బార్ కావాలంటే mod R బార్ రెండు వైపులా mod అప్లై చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్సేగా. అప్పుడు దీని ఫార్ములా ఏం రాసుకోవచ్చు mod P స్క్వేర్ + mod Q స్క్వేర్ -2 × P బార్ డాట్ Q బార్. mod P స్క్వేర్ అంటే మళ్ళీ 12 + mod Q స్క్వేర్ 4 -2 × mod P × mod Q 4√3 × cos θ ఎంత 1/√3. √3 క్యాన్సిల్. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది 12 16 -8. సో ఆన్సర్ అంతా 8. సో mod R స్క్వేర్ బదులు 8 రాసుకోవచ్చు. సో -3 × 8. సో ఇక్కడ 3 4 టైమ్స్ పోతుంది, ఇది 64 × 128 128 - 24 104. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ రిలేషన్స్ మీద మనకి ఏలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్లో ఏ ఆర్డర్ పేర్స్ పెట్టాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే ప్రతి ఆర్డర్ పేరు ఈ ఆర్లో ఉంటుంది. అయితే L అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్, తర్వాత M అనేది ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి టు మేక్ ఇట్ సిమెట్రిక్. ఓకే, సో ముందు ఆ రిలేషన్లో నెంబర్ ఎలిమెంట్స్ అని రాద్దాం, లిస్ట్ చేద్దాం. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి 2x < or 3y. దీని నుంచి y ఏం రాసుకోవచ్చు > or 2x/3. 3తో డివైడ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏం మారుతుందిగా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతా ఏ ఉంటాయి చూడండి పాయింట్స్ అన్నిటి కూడా నేను మ్యాట్రిక్స్ ఫామ్ రిప్రజెంట్ చేసుకుంటున్నా. ఏమొస్తాయి ఆర్డర్ పేర్స్ x ప్లేస్లో 1 పెట్టుకుంటే
1 పెట్టుకున్నప్పుడు 2/3 కంటే పెద్ద వాల్యూస్ ఏమేంటి ఇందులో 2/3 కంటే పెద్ద వాల్యూస్ ఎక్స్ కామా రెండు కూడా ఏలో ఉన్న ఎలిమెంట్స్ పెట్టుకోవాలి 1 పెట్టుకోవడానికి లేదు ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2 కదా 2 నుంచి స్టార్ట్ అవ్వాలి 2 పెట్టుకుంటే 4/3 2 కామా 4/3 అన్నప్పుడు y వాల్యూస్ ఏమేమి సాటిస్ఫై అవుతున్నాయి 4/3 కంటే పెద్ద వాల్యూస్ అన్ని ఇవన్నీ పెద్దవేగా 4/3 అంటే 1 పాయింట్ సంథింగ్ ఇవన్నీ పెద్దవే కాబట్టి 2, 2, 2, 3 2, 4 2, 5 నెక్స్ట్ ఇక్కడ 2, 9 ఓకే ఈ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి నెక్స్ట్ ఈసారి ఎక్స్ప్రెస్ 3 పెట్టుకుంటే 3 క్యాన్సిల్ 2 వస్తుంది 2 కంటే పెద్ద వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్లో 3 పెట్టుకున్నప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు 2 నుంచి స్టార్ట్ అవ్వచ్చు y వాల్యూస్ 2 నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంతేనా 3, 3 అలా అండ్ సో ఆన్ 3, 9 అన్ని సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఈసారి 4 పెట్టుకుంటే 8/3 అంటే 2 పాయింట్ సంథింగ్గా 2 పాయింట్ సంథింగ్ అంటే y వాల్యూ 2 పెట్టుకోలేంగా 3 నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు 4 ఎక్స్ప్రెస్లో 4 y ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 3 నుంచి స్టార్ట్ అవుతుంది 4, 3 4, 4 అలా అండ్ సో ఆన్ 4, 9 నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఈసారి 5 పెట్టుకుంటే 10/3 అంటే 3 పాయింట్ సంథింగ్గా 3 పాయింట్ సంథింగ్ అంటే y ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు 4 నుంచి స్టార్ట్ అవ్వచ్చు సో ఎక్స్ప్రెస్లో 5 పెట్టుకుంటే y వాల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 4 నుంచి అంటే ఎక్కడ నుంచి 5, 9 ఇవన్నీ ఉంటాయి 4, 5 5, 4 5, 5, 9 ఈ రెండు ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ ఇది ఎక్స్ప్రెస్ 9 పెట్టుకుంటే 18/3 అంటే 6 కంటే పెద్ద వాల్యూస్ y వాల్యూస్ ఏమున్నాయి 9 ఒకటే సెకండ్ రాసుకోవచ్చు ఎక్స్ప్రెస్ 9 పెట్టుకుంటే y కూడా ఏమొస్తుంది 9 ఒకటే సాటిస్ఫై అవుతుంది కరెక్టేనా అంతే అయితే ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ రోలో 6 ఉన్నాయి 6 12 తర్వాత 12 ప్లస్ ఫస్ట్ రో ఏంటంటే 5 కదా 5 + 5 10 + 4 ఉన్నాయి నెక్స్ట్ తర్వాత 3 ఉంటున్నాయి లాస్ట్ ఒకటే ఉంది సో 18 ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఎల్ వాల్యూ అంతా 18 నెక్స్ట్ ఎం వాల్యూ ఎలాగా ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి టు మేక్ ఇట్ సిమెట్రిక్ అంటున్నాడు సిమెట్రిక్ అవ్వాలంటే ఈ ఎలిమెంట్ యాడ్ చేయాలి ఈ ఎలిమెంట్ యాడ్ ఇక్కడ 2 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి 1 2 3 4 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేయాలి సో ఎన్ని 3 3 6 7 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి సో అప్పుడు ఎల్ ప్లస్ ఎం ఎంత 25 దీని ఆన్సర్ నెక్స్ట్ పై ప్రొడక్ట్లో ఉంది జనరల్గా సిగ్మా ప్లస్ ఇస్తాడు ప్లస్ సిగ్మాలో తీసుకుంటాం ప్రొడక్ట్లో ఉంటే పై తీసుకుంటాం పైకి ఒకటే ఒక ప్రాపర్టీ ఉంటుంది పైకి సింగిల్ ప్రాపర్టీ పై ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వదు నీకేమి పై ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వదు పై అంటే ప్రొడక్ట్ని రిప్రజెంట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పై = k = 1 to n అని పెట్టి 1 to 10 అని పెట్టి ఇక్కడ k పెట్టాను అనుకోండి దాని మీనింగ్ ఏంటి k + 1 పెడతాం ఫస్ట్ 1 ఇంటూ కదా పై అంటే తర్వాత k + 2 1 * 2 * 3 * and so on 10 దీని ఎక్స్పాన్షన్ అది ఇక్కడ కాన్స్టెంట్ పెట్టాను అనుకోండి 3 దీని మీనింగ్ ఏంటి k = 1 పెట్టినా బయట రాయలేం ఇక్కడ 3a k = 2 పెట్టినా 3a అంటే 3 * 3 * 3 అలా n టైమ్స్ 10 టైమ్స్ సో 3/10 ఈ రెండు ప్రాపర్టీస్ తెలిసిస్తారు పైకి ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి డిస్ట్రిబ్యూట్ అవ్వడం కానీ అలాంటి ప్రాపర్టీస్ ఏం లేవు సిగ్మాకు ఉన్నట్టు సో ముందు దీన్ని పైలో రాస్తే రిప్రజెంటేషను పై రాసి జనరల్ టర్మ్ రాయండి దీనికి 1/15 ఇలాగా వేరీ అవుతుంది 1/15c 1 + 1/15c ఎక్కడి నుంచి అక్కడ వేరీ అవుతుంది r వాల్యూ ఇది r అయితే 0 అయితే 1 ఉంది 1 అయితే 2 ఉంది అంటే 12 అది ఇది r తీసుకుంటే ఇదేం తీసుకోవచ్చు r + 1 తీసుకోవచ్చు ఇంకా ఈ r అనేది ఎక్కడి నుంచి అక్కడ వేరీ అవుతుంది 0 నుంచి లాస్ట్ టైం ఏముంది r వాల్యూ 12 వరకు వేరీ అవుతుంది ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్ అంటే ఇదేగా ఫస్ట్ r + 0 పెడతాం అంటే ఇదేగా వచ్చే టర్మ్ ఇంటూ పై అంటే ఇంటూ r = 1 పెడితే ఈ టర్మ్ వస్తుంది అలా అండ్ సో ఆన్ 12 పెడితే సరిపోయింది ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎల్సిఎం తీసుకుంటే పైన ఏమొస్తుంది ఎడిషన్ ప్రాపర్టీ అయినా టాప్స్ ఏమున్నాయి బేసిస్ మీద డిఫరెన్స్ ఒకటి ఉంది సో యాడ్ చేస్తే 16c r + 1 వస్తుంది పైన కింద మల్టిప్లికేషన్ 15cr × 15c r + 1 ఇక్కడ పై ఉంది నెక్స్ట్ 16cr + 1 ఏమని రాయచ్చు ఎన్సీఆర్ని n/r × n - 1 cr - 1 రాయొచ్చుగా సో అప్పుడేమొస్తుంది మనకి n - 1 cr - 1 రాస్తే 16/r + 1 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 16/r + 1 ఇంటూ 15cr వస్తుంది బై కింద 15cr ఇంటూ దాని అలానే ఉంచుదాం 15cr ఇంటూ 15cr + 1 వస్తుంది ఈ 15cr క్యాన్సిల్ అయిపోతుందిగా నెక్స్ట్ 15cr + 1 ఏమని రాయొచ్చు 15/r + 1 ఇంటూ 14cr రాయొచ్చు ఇక్కడ r + 1 r + 1 క్యాన్సిల్ కరెక్టేనా 14cr అప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 16/5/15/14cr వస్తుంది ఇప్పుడు పైన ఎక్స్పాండ్ చేస్తే వచ్చేది ఏంటి 16/5 ఇంటూ 40/14c 0 మళ్ళీ ఇంటూ 16/5/15/14c1 అలా 16/15 ఎన్నిసార్లు వస్తుంది r = 0 to 12 అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు 13 టర్మ్స్
సో న్యూమరేటర్ ఏమొస్తుంది 16/15 హోల్ పవర్ 13 కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ డినామినేటర్ ఇచ్చాడు అంతా వచ్చేస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ ఏమన్నట్టు 16/15. సో ఆల్ఫా ప్లస్ 16/15 ఉంది. సో ఇక్కడ నుంచి 30 ఆల్ఫా అంటే 15 ఆల్ఫా 16 కాబట్టి 30 ఆల్ఫా ఎంత 32 అయిపోయింది. సో పై ప్రాపర్టీ బేసిక్ ప్రాపర్టీ తెలిస్తే క్వశ్చన్ అయిపోయినట్టే. సో ముందు ఇప్పుడు అడగల పై ప్రాపర్టీ మీద ఫస్ట్ టైంలా ఉంది ఇది. ఎక్స్ బిలాంగ్స్ టు ఇచ్చాడు ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. సో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో దీని ఎక్స్ప్రెషన్ ఇవి మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇంతకీ ఎక్స్ ఎక్కడ నుంచి ఎక్కడికి ఉందన్నాడు -√3/2 1/√2. ఇది జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. సో ముందు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే sin 1x ప్లస్ ఏదో ఒకదానిలో మార్చుకుందాం. sin a² + b² లాగా ఉందిగా ఇది. సో దీని ఏమన్నా రాసుకోవచ్చు a + b హోల్ స్క్వేర్. sin 1x + cos 1x అంటే π/2 హోల్ స్క్వేరేగా -2 × sin 1x × cos 1x ఏమన్నా రాసుకోవచ్చు మళ్ళీ π/2 - sin 1x. ఒకదానిలో తెచ్చేసుకున్నాం ఒక వేరియబుల్లోకి అంటే sin 1xలోకి. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే π² / 4 మైనస్ π × sin 1x మైనస్ π × sin 1x. నెక్స్ట్ ఇక్కడే వస్తుంది +2 × sin 1x హోల్ స్క్వేర్. కంప్లీట్ ద స్క్వేర్ మెథడ్ రాసుకుంటే బెటర్ అదే కదా. sin 1x 2 sin 1x 2 కామన్ తీస్తున్నా అప్పుడే వస్తుంది sin 1x హోల్ స్క్వేర్. కంప్లీట్ ద స్క్వేర్ ఎప్పుడు కూడా బెటర్ కోఎఫిషియంట్ 1 పెట్టుకుంటే బెటర్. -π/2 × sin 1x ఈ కాన్స్టెంట్ అలానే ఉంచేయండి π² / 4 దాన్ని డిస్టర్బ్ చేయదు. చివర చూసుకుందాం. సో a² - 2ab లాగా ఉండాలి కాబట్టి దీన్ని 2 × π/4 రాసుకోవచ్చుగా. సో అప్పుడు ఇక్కడ ఏం మిస్ అయింది π² / 16. సో దాన్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు ఈ 3 టర్మ్స్ బదులు ఏం రాసుకోవచ్చు 2 × sin 1x -π/4 హోల్ స్క్వేర్ సరిపోయిందా. -π/4 హోల్ స్క్వేర్ సరిపోయింది. నెక్స్ట్ తర్వాత 2 × -π/8 ఇది -π² / 8 పక్కన ఆల్రెడీ ఉంది π² / 4. దీన్ని ఏమని రాసుకోవచ్చు 2π² / 8 ఇది ఫైనల్గా. సో ఫైనల్ నాకు ఏమొస్తుందంటే 2 × sin 1x -π/4 హోల్ స్క్వేర్ ఇక్కడ +π² / 8 ఇది వచ్చింది. దీన్ని మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. ఇందుకే sin 1x x అనేది -√3/2 √3 ఇలా కదా ఉంది రేంజ్ 1/√2కి -√3/2కి మధ్యలో ఉంది. sin 1x అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ మన గ్రాఫ్ ఇలాగ వస్తుంది ఇంక్రీజింగ్ ఫంక్షనేగా. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది sin 1 ఆఫ్ 1/√2 అంటే π/4 ఇక్కడ sin 1 ఆఫ్ -√3/2 అంటే -π/3 sin 1x రేంజ్ అది. అయితే మనం ఇన్ఈక్వల్ జనరేట్ చేద్దాం. ఇన్ఈక్వల్ జనరేట్ చేయాలంటే -π/4 యాడ్ చేస్తే -π/4 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది -π/3 -π/4. సో ఇదంతా -7π/12 -7π/12. ఒకసారి చెక్ చేసుకోండి. -√3/2 అంటే -π/3 ఓకే. దానికి -π/4 చేస్తే -7π/12. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది ఎక్స్. నెక్స్ట్ -π/4 అంటే 0 అయిపోతుంది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 49 ఏమొస్తుంది చూడండి 49 π² / 144 వస్తుంది. 49 π² / 144 sin 1x యొక్క కాదు. సో ఇది sin 1x ఈ పార్ట్ అంతా వచ్చేస్తుంది. మరొకసారి రాస్తుంది ఇక్కడ చెక్ చేసుకుందాం. మరొకసారి a² ఇలా వచ్చింది మనకి -π/4 2 × ఉంది. సింప్లిఫై చేసుకుంటే 2 × ఆల్రెడీ ఉందిగా +π² / 8 ఓకే. చూద్దాం. నెక్స్ట్ ఈ వాల్యూ sin 1x -π/4 అనేది -7π/12కి 0కి మధ్యలో ఉంది. హోల్ స్క్వేర్ చేసినప్పుడు 0 లీస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. హైయెస్ట్ వాల్యూ 49 π² / 144 వస్తుంది. నెక్స్ట్ దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 72 అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా π² / 8 యాడ్ చేస్తే π² / 8 ఇక్కడ π² / 8 వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా π² / 8. సో ఇది మ్యాక్సిమం వాల్యూ. అది వాడు ఇచ్చేసాడు ఆన్సర్లో. ఇచ్చేసి సింప్లిఫై చేయమంటున్నాడు. సో సింప్లిఫై చేసుకుంటే ఈ రెండు నుంచి ఏం కామన్ తీయచ్చు నీకు n+7 అలా కామన్ తీస్తే సరే π² కామన్ తీస్తే 49/72 + 1/8 × π². సింప్లిఫై చేసుకుంటే దీన్ని కూడా 9తో మల్టిప్లై చేస్తున్నా 72. తర్వాత 49 + 9 అంటే 58/72 × π². 2 క్యాన్సిల్ చేస్తే 29 ఇది 36. సో 29 + 7 సరిపోయిందిగా. సో n వాల్యూ ఎంత 29 సరిపోయింది. నెక్స్ట్ సో ఇది ఈ సెకండ్ షిఫ్ట్ 22 జనవరి ఇది ఓకే.